హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుల్ టైమ్ ట్రేడ్. ఈ రోజు మన కింగ్ బార్ ఇండికేటర్ పర్ఫార్మెన్స్ అయితే చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ అయితే ఫ్లాట్ ఓపెన్ అయింది. ఫ్లాట్ ఓపెన్ అయింది అంటే మనకి ప్రీవియస్ డే అనేది రెడ్లోనే కిందికి వచ్చి క్లోజ్ అయింది అనమాట. కింగ్ బార్ సపోర్టర్ కూడా మనకి రెడ్లోనే ఉంది. సో గైస్, ఇక్కడ మనము ఎటువంటి పొజిషన్స్ ఎలా ఎంట్రీ తీసుకుంటాము అనేది ముఖ్యమనే అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్యాండిల్ చూడండి. ఫస్ట్ క్యాండిల్ మనకి ఇక్కడ ఓపెన్ అయ్యి కిందకు వచ్చి మళ్ళీ రిజెక్షన్ పైకి వెళ్ళి ఇక్కడ క్లోజ్ అయింది అనమాట. ఓకేనా, ఇక్కడ క్లోజ్ అయింది. సో ఇక్కడ హై బ్రేక్ అయిందా అంటే హై బ్రేక్ అయినా కూడా మనకి డిస్టెన్స్ తక్కువ ఉంది. ట్రెండ్ అగైనెస్ట్ ట్రేడ్ వేయడానికి కూడా డిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి మనం వెయిట్ చేస్తాం. ఇప్పుడు ఈ నెగిటివ్, ఓకేనా, ఈ విగ్ అనే నెగిటివ్ పాయింట్ని ప్లస్ చేసే క్యాండిల్ మరొకటి రావాలి. వచ్చిందా అంటే ఈ రిజెక్షన్ ఉంది కదా, ఈ రిజెక్షన్ని పాజిటివ్ చేసే క్యాండిల్ మళ్ళీ కిందికి రావాలి. అంటే ఐ మీన్ ఇంత విగ్గు లేకుండా కనీసం కొద్ది వరకు కవర్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెల్లర్స్ ఈ పాయింట్ ఈ క్యాండిల్ని మనకి ఏం చేశారు, కవర్ చేశారు. ఓకే, దెన్ ఇక్కడ లో బ్రేక్ అవ్వగానే ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ హై అనేది ఎస్ఎల్ పెట్టుకుంటాం అనమాట. ఇక్కడ ఎస్ఎల్ పెట్టుకుంటాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి అన్ని 1:2 మనం ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ 1:2 వచ్చిందా మనకి ఫస్ట్ ట్రేడింగ్ పాయింట్. ఫస్ట్ ట్రేడ్ అనేది చాలా సక్సెస్ఫుల్గా రన్ అయింది. తర్వాత సెకండ్ ఎంట్రీ. ఓకే, ఇక్కడ ఎంట్రీ వచ్చిందా రాలేదు. కింగ్ బార్ సపోర్ట్ వర్క్ అవ్వలేదు. కింగ్ బార్ సపోర్ట్ క్లియర్గా చూడండి. నేను క్యాండిల్ పైన పెట్టాను. కింగ్ బార్ సపోర్ట్ రెడ్లో ఉంది, కింగ్ బార్ ఇండికేటర్ గ్రీన్లో ఉంది. సో దట్ ఈస్ నాట్ మ్యాచింగ్. ఓకేనా, మ్యాచింగ్ జరగలేదు. నెక్స్ట్ క్యాండిల్లో మ్యాచింగ్ అయింది, బట్ హై బ్రేక్ అవ్వలేదు. ఓకేనా, ఇక్కడ హై బ్రేక్ అవ్వలేదు. సో వెయిట్ చేయాలి. హై బ్రేక్ ఇప్పుడు నెక్స్ట్ గ్రీన్ కలర్ క్యాండిల్ ఇక్కడ ఉంది. ఓకేనా, ఇది హై బ్రేక్ అయిందంటే అవ్వలేదు. సో నెక్స్ట్ గ్రీన్ కలర్ క్యాండిల్ ఇక్కడ ఉంది. ఇక్కడ హై బ్రేక్ అయింది నెక్స్ట్ క్యాండిల్. ఓకేనా, ఇక్కడ హై బ్రేక్ అయింది. ఎస్ఎల్ అనేది ఇక్కడ పెట్టుకుంటాం. ఓకేనా, ఏమైంది, కొద్దిగా వెళ్ళింది. ఇక్కడ ఎస్ఎల్ అనేది హిట్ అయింది. ఓకేనా, సింపుల్. ఎస్ఎల్ అనేది కన్ఫామ్గా హిట్ అవుతుంది. మన ఇండికేటర్లో ప్రతి ట్రేడ్ సక్సెస్ కాదు. ఖచ్చితంగా మనకి ఎస్ఎల్స్ మనం కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, తర్వాత మనకి ఎక్కడైతే ఎంట్రీ ఇచ్చిందో ఆ హై అనేది క్లియర్గా బ్రేక్ అవ్వలేదు కాబట్టి మనం ఏం చేస్తాం, సింపుల్గా మనము డౌన్ సైడే చూస్తూ ఉంటాం. మళ్ళీ డౌన్ సైడ్ ఇక్కడ ఒక రెడ్ కలర్ క్యాండిల్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మార్కెట్ ఇంత ఫాల్ జరిగిన తర్వాత రిట్రేస్మెంట్ వెళ్ళింది. ఓకే, మళ్ళీ ఇక్కడ డబుల్ టాప్ క్రియేట్ అయిందా లేదా మనకు అనవసరం. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ మనకి ఒక రెడ్ కలర్ క్యాండిల్ అయితే మళ్ళీ వచ్చింది. సో ఈసారి మళ్ళీ ఇక్కడైతే ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడైతే ఎస్ఎల్ అనేది ప్లేస్ చేసుకుంటాం. కొద్దిగా మార్కెట్ ఇక్కడ కొంచెం స్లో అయింది. మ్యాక్సిమం 1 అవర్ స్లో అయింది. మళ్ళీ ఒకసారిగా మనకైతే టార్గెట్ అయితే వచ్చింది. సో ఈరోజు ఈ వీక్ చేసే వాళ్ళైతే ఇక్కడ ప్రీమియం డీకే హెవీగా ఉంటుంది. ఆప్షన్ బయ్యర్కి హెవీ డీకే ఉంటుంది. ఆప్షన్ సెల్లర్కి మంచి ఇన్కమ్ అయితే ఉంటుంది. సో ఈ ప్లేస్లో కొద్ది వరకు మనమైతే లాసెస్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. బట్ వన్ ఫైన్ మార్నింగ్ మనకి ఇక్కడ మంచి ప్రాఫిట్స్ అయితే వచ్చి ఉంటాయి. ఓకేనా, సో లాస్ అయితే లేదు. ఓకే, సో ఇక్కడ మనకి గ్రీన్ వచ్చింది కదా, ఎంట్రీ లేదా అంటే మనకి కింద సపోర్ట్ చేయలేదు. ఈ న్యూట్రల్ క్యాండిల్కి గ్రీన్ షిఫ్ట్ అయింది. బట్ ఇక్కడ ఉన్న గ్రీన్ కలర్ క్యాండిల్కి మనకి ఎటువంటి సపోర్ట్ చేయలేదు. ఓకేనా, సో వెయిట్ చేస్తాం. మళ్ళీ తర్వాత గ్రీన్ వచ్చింది, బట్ మనకి కింగ్ బార్ సపోర్ట్ చేయలేదు. అండ్ దట్టు ఇక్కడ హై కూడా బ్రేక్ అవ్వలేదు. ఓకేనా, సో ఇదే ఎంట్రీని క్యారీ చేస్తూ ఉంటాం. ఓకేనా, తర్వాత ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఉంది. ఇక్కడ చూడండి, క్లియర్గా ఇక్కడ మనకి రీ ఎంట్రీ దొరికింది. బట్ ఇక్కడ లో బ్రేక్ అవ్వలేదు ఎంట్రీ తీసుకోవడానికి. అంటే ఇది మదర్ క్యాండిల్, బేబీ క్యాండిల్ అన్నట్టు. అంటే ఇన్సైడ్ క్యాండిల్స్ అంటారు కదా, అలాగ వచ్చింది అనమాట. ఓకే, మనకి ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ దొరికిందా అంటే దొరకలేదు. చూడండి, ఈ ఫస్ట్ బుల్లిష్ క్యాండిల్ పైన పెట్టాను, కింద సపోర్టరు రెడ్లో ఉంది. సెకండ్ బుల్లిష్ క్యాండిల్ పైన పెట్టాను, బట్ స్టిల్ రెడ్లో ఉంది. ఈ క్యాండిల్ క్లోజింగ్ అయ్యే టైంకి మనకి గ్రీన్లో షిఫ్ట్ అయింది కింద సపోర్టర్. ఓకే, షిఫ్ట్ అయింది కదా అని చెప్పి తీసుకుంటే ఇక్కడ హై బ్రేక్ అయిందా, ఎంట్రీ తీసుకుంటా. ఇక్కడ ఎంట్రీ ఉందా, దేర్ ఈస్ నో ఎంట్రీ. ఇక్కడ నో ఎంట్రీ. ఓకే, చాలా ఫేక్ ఎంట్రీస్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు, చాలా ఫేక్ ఎంట్రీస్ని. ఓకే, ఇప్పుడు ఒక ఎంట్రీ ఎస్ఎల్ కొట్టింది. ఇప్పుడు ఒక ఎంట్రీ కూడా ఎస్ఎల్ కొట్టకుండా ఉండే ఇండికేటర్ అయితే నా జీవితంలో చూడలేదు, ఎవడు కూడా కనిపెట్టిన్నాడండి. ఓకేనా, సో ఎస్ఎల్స్ తగులుతూ ఉంటాయి. ఓకే, మన టాపిక్లోకి వెళ్దాం.
మళ్ళీ తర్వాత చూడండి, తర్వాత మళ్ళీ బేరిష్ ఎంట్రీ ఇక్కడ ఎస్ఎల్ ప్లాన్ చేసుకుంటాం. మంచి ఫాల్ లాస్ట్ 1 అవర్ అసలు మైండ్ బ్లాకింగ్ మూమెంటం జరిగింది. సో మంచి ఎంట్రీ అండి. సో మనకి ఒక ఎస్ఎల్ కొట్టినంత మాత్రాన మనము నిరాశ పడకూడదు. మళ్ళా వచ్చిన ప్రతి మన రూల్ ప్రకారం వచ్చిన ప్రతి ఎంట్రీను వేసుకుంటూ పోవాలి. ఖచ్చితంగా అక్యురేసీ అనేది మనదైతే వస్తుంది. ఓకేనా? ఇక్కడ కూడా మనకి ఎంట్రీ రాకపోదును, బట్ ఇక్కడ ఏమైందంటే మనం ఇక్కడ తీసుకున్నాం. సో వాల్యూమ్ కూడా ఇక్కడ మంచి వాల్యూమ్ కూడా జనరేట్ అయింది. సో ఆ ఉద్దేశంతో మనం తీసుకున్న తర్వాత కొద్దిగా ప్రాఫిట్ అయితే చూపించింది. మళ్ళీ అయితే ఎస్ఎల్ కొట్టింది. ఓకే, ఎస్ఎల్ కూడా మనకి ఎన్ని పాయింట్స్ అది కూడా చూపిస్తాను. మళ్ళీ మీరు కంగారు పడద్దు. మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నామా, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. ఎస్ఎల్ ఎక్కడ పెట్టుకున్నాం, ఇక్కడ పెట్టుకున్నాం. 31 పాయింట్స్ అంటే అప్రాక్సిమేట్లీ 15 పాయింట్స్ ఇన్ ప్రీమియం. ఓకే, 15 పాయింట్స్ ప్రీమియంలో హాఫ్ అండ్ హాఫ్ పెట్టుకున్నా. ప్రీమియంలో 15 పాయింట్స్ అయితే మనకైతే ఎస్ఎల్ కొట్టింది. బట్ మనం స్టిల్ ప్రాఫిట్లోనే ఉన్నాంగా. ఇక్కడ ఫస్ట్ ఎంట్రీ ప్రాఫిట్, రెండో ఎంట్రీ లాస్. బట్ ఇక్కడ వచ్చిన ప్రాఫిట్, ఇక్కడ వచ్చిన లాస్ రెండు మ్యాచింగ్ జరుగుతాయి అంటే జరగవు. మరి ఇక్కడ వచ్చిన లాస్ కూడా పోని ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ ఇంకా మనం గ్రీన్లోనే ఉంటాం. అకౌంట్ అనేది గ్రీన్లో ఉంటుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకున్నాం. ఇది సక్సెస్ఫుల్ అయింది. మళ్ళీ ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకున్నాం. ఇది కూడా సక్సెస్ఫుల్ అయింది. అంటే మనము 4 ఎంట్రీస్ తీసుకుంటే దాంట్లో ఒకటే ఫ్లాప్ అయింది. మిగతా 3 ఎంట్రీలు మనం ప్రాఫిట్లోనే ఉన్నాం. ఓకేనా? సో ఇది మన కింగ్ బార్ ఇండికేటర్. సో మీకు కూడా కింగ్ బార్ ఇండికేటర్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి. నేను ఇండికేటర్ డీటెయిల్స్ అండ్ కోర్స్ డీటెయిల్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ. టుమారో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.